వైసీపీ అధినేత జగన్ కు తెనాలిలో నిరసన సెగ తగిలింది. జగన్ పర్యటన వ్యతిరేకిస్తూ తెనాలిలో దళిత సంఘాలు నిర్వహించాయి. గో బ్యాక్ జగన్ అంటూ ఆందోళనకు దిగాయి. జగన్ కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. అటు మార్కెట్ సెంటర్లో మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హత్యకు గురైన నోతక్కి కిరణ్ కుటుంబ సభ్యులను పరామర్శించని జగన్ రౌడీ షీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమని మండిపడ్డారు. జగన్ పర్యటనకు నిరసనగా నల్ల బెలూన్లతో ఆందోళన చేశారు. రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పొత్తులో 4 దెబ్బలు పుడితే ఆ పుట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా? అసలు ఆ మాట అంటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నోతక్కి రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నోతక్కి రవికిరణ్ మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా గోవులకు సర్పి చవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అల్లబోతు సుకుమారు, ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడీ షీటర్ల పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024 ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాం. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయ్యా, సమాజంలో ఉండే ఒకలారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు, గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మటర్లు ఏ విధంగా చేయాలి, మటర్లు ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రులు చూపుతున్నారు గారే పెట్టిస్తున్నారు, చెప్తున్నారు. దయచేసి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని ముద్దాయిలుగా రోడ్డు మీద గీత గీసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ గోబ్యాక్, లేకపోతే నీకు బుద్ధి చెబుతాం, ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ఇస్తా ఉన్నా. వైసీపీ అధినేత జగన్ కు తెనాలిలో నిరసన సెగ తగిలింది. జగన్ పర్యటన వ్యతిరేకిస్తూ తెనాలిలో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. గో బ్యాక్ జగన్ అంటూ ఆందోళనకు దిగాయి. జగన్ కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. అటు మార్కెట్ సెంటర్లో మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హత్యకు గురైన నోతక్కి కిరణ్ కుటుంబ సభ్యులను పరామర్శించని జగన్ రౌడీ షీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమని మండిపడ్డారు. జగన్ పర్యటనకు నిరసనగా నల్ల బెలూన్లతో ఆందోళన చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో బాధితుల్ని పరామర్శించడానికి వచ్చిన నేపథ్యంలో ఆయనపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. ఆయన రాకను వ్యతిరేకించారు దళిత సంఘాలు. ఆయన రాకను ప్రజలు వ్యతిరేకిస్తా కూడా తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ఒకంత ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆందోళనకరమైన అంశం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచి కూడా ప్రజలు కొంత మేరకు ఒక వ్యక్తిని బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్న క్రమంలో ఆ యొక్క బాధితులు పలుసార్లు ఆ పలువురిని బాధితులను చేశాడు కాబట్టి ఆయనకి పోలీసులు శిక్ష విధించారని కూడా
ఆ పెద్ద ఎత్తున పోస్టులు రావటం, విమర్శలు రావటం, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ఒకంత వైసీపీ పార్టీకి ఇది కొంచెం కీడు చేసే పని అని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం కూడా తెనాలి పట్టణంలోని సిఐ గాని, అలాగే ఆ పట్టణానికి సంబంధించిన పోలీసులు గాని కొంతమంది ఆ వ్యక్తులని అరికాళ్ళ మీద పబ్లిక్ గా జనాలందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద అరికాళ్ళ మీద కొట్టడం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రౌడీ షీటర్లు అనే ముద్ర ఉన్న వ్యక్తుల్ని పోలీసులు కొట్టడం పట్ల పలువురు సంతోషపడిన పరిస్థితి ఉంది, పలువురు హర్ష వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, పలువురు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటన వస్తున్న నేపథ్యంలో ఐతనగర్ సెంటర్ లో జగన్మోహన్ రెడ్డిని ఎంఆర్పీఎస్ నాయకులు గాని, అలాగే దళితులు కొన్ని వివిధ సంఘాలు గాని, ప్రజలు గాని అడ్డుకున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటం, మానవహారం లాగా ఏర్పడటం, నల్ల బిల్లులను ఎదురేయటం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం కొంత మేరకు సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తెనాలి ఆ పట్టణంలో కొంత మేరకు ఒక వ్యక్తి పట్టణంలోని కొంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నాడు, పోలీసు అధికారుల మీద దాడి చేస్తా ఉన్నాడు, అలాగే కొంతమంది ఆ వ్యక్తులని రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో గంజాయి తాగి కొడతా ఉన్నాడని వాళ్ళ మీద పలు కేసులు ఉండటం, పలు కేసుల పట్ల వీళ్ళు జైలుకి వెళ్లి రావటం, శిక్ష అనుభవించడం, బెయిల్ తీసుకుని బయటికి రావటం పొరపాటుగా మారిన నేపథ్యంలో పోలీసులందరూ కూడా ఐకమత్యంగా కొంత మేరకు అతనిని ఖచ్చితంగా శిక్షిస్తే వీరందరినీ శిక్షించిన పక్షంలో వారు దాడులు చేయటం, ప్రజలను కొట్టడం, పోలీసుల మీద ఎదురు దాడి జరగటం, రాజకీయ నాయకులను వేధించడం ఇట్లాంటి ఆపుతారనే ఉద్దేశంతో పోలీసులు కొంత మేరకు నడి రోడ్డు మీద కొంతమంది యువకులను లాఠీతో అరికాళ్ళ మీద కొట్టిన పరిస్థితి ఉంది. అరికాళ్ళ మీద వాళ్ళు కొడుతున్నప్పుడు పెద్ద ఎత్తున బాధితులు కేకలు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ బాధితుల్ని పరామర్శించడానికి నేడు జగన్మోహన్ రెడ్డి తెనాలి వచ్చాడు. తెనాలి వస్తున్న క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు గాని, నాయకులు గాని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి నీరాజనం పలికారు, ఆయనకి స్వాగతం పలికారు, ఆయన ఎమ్మటే ఉండి పెద్ద ర్యాలీ నిర్వహించారు. అయితే ఇంత మడుగు బాగానే ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ లోకల్ గా ఉండే దళిత సంఘాలు గాని, గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు గాని, ఎంఆర్పీఎస్ నాయకులు గాని, వివిధ దళిత సంఘాలు మొత్తం కూడా తెనాలి చేరుకోవటం, తెనాలిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పట్టుకొని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆయన గోబ్యాక్ వెళ్ళంటాం, అలాగే నల్లబెల్లులను ఎగిరేయటం ఒకసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆందోళన కలిగించిన అంశంలాగా ఉన్నా కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా పోలీసులు కొంతమేరకు సరైన చర్యలు తీసుకున్నారు. దళితులు ఎక్కడ కూడా ర్యాలీ చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఆ సందర్భంలో ఆయన అడ్డుకోవడం కానీ, ఆయన ఇబ్బంది పెట్టడం కానీ కొంతమేరకు చేయాలనుకున్న పోలీసులు సరైన వ్యూహంతో దళిత సంఘ నాయకులందరినీ కూడా పక్కకి జరపటం, పక్కకి చేర్చడం, అలాగే ఎక్కడ కూడా ర్యాలీకి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది లేకుండా చేయడంలో తెనాలి పోలీసులు కూడా కొంతమేరకు సఫలీకృతం అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కేసులు ఉండి ఇంతమందిపై దాడి చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి రావడం మాత్రం పెద్ద ఎత్తున విమర్శ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.